జజత, కాఫీ రెడీనా? ఎంతలోనే ఎంత మార్పు జ్యోతి. అరగంట క్రితం నేను చూసిన జ్యోతికి ఇప్పుడు ఈ అవతారానికి పొంతనే లేదు. వేషం భలే కుదిరింది. తప్పదు కదత్త, నా కుటుంబం బాగుండటానికి, శారదమ్మకి మనశ్శాంతి కలగటానికి, నా కాపురం బాగుపడటానికి ఇలాంటి వేషాలు సాహసాలు తప్పవు. పైగా దొరబాబు ఆ నమ్మకం అబద్ధమని నిరూపించటానికి నాకు 10 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. ఈ 10 రోజుల్లోనే నేను నీలాంబరి బండారాన్ని బయటపెట్టాలి. నువ్వు ఎంచుకున్న దారి మాత్రం ప్రమాదమే జ్యోతి. ఎందుకంటే నీలాంబరికి నక్క తెలివి, పాము విషం, శివంగి బలం ఉన్నాయి. అలాంటి దాన్ని ఎదుర్కోవాలంటే నీ ప్రతి ఆలోచన ఒక్క అడుగు నీలాంబరి కంటే ముందే ఉండాలి. కానీ ఆవిడేదన్నా ప్లాన్ చేస్తే నువ్వు పై ఎత్తు పర్ఫెక్ట్ గా వేయాలి. అప్పుడే నువ్వు టీ కొట్టగలవు, గెలవగలవు. ఇవన్నీ గట్టిగా ఫిక్స్ అయ్యాకే నేను నిర్ణయం తీసుకున్నాను జల్జత్తా. న్యాయం నా వైపుంది, గ్యారెంటీగా విజయం నాది. దండాలతోరా. దొరబాబైతే నన్ను గుర్తుపట్టలేదు. సిరాకేటి దొర మీ మొహం మీద సాటేసుకొని తొంగున్నది. ఏటైనా రేటి నా చిరాకుతో నీకెందుకు? నీ దారి నువ్వు వెళ్ళు. సదియా పొమ్మంటే పోవడానికి కష్టాల్ని మొగ్గేసుకొని కూకుంటే ఒగ్గేసిపోయే రకాన్ని కాను నేను. వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవటం నాకు అలవాటు. ఎదుటి వాళ్ళు తిట్టేసుకున్నా ఆ కష్టాన్ని నేను తీసేసుకుంటాను. నా కష్టాలు దేవుడే తీర్చలేకపోతున్నాడు, ఇంకా నువ్వే తీరుస్తావు. వెళ్ళు. అట్టా అంటే ఒగ్గేసిపోతానేటి. నువ్వు గంట నుంచి గూగుల్ పడతా ఉన్నావు కదూ. చూసినావదరా ఎట్టా చెప్పేసినాను. మా వాళ్ళందరూ నన్నేటంటారో తెలిసినా? నీ నోటి మాట తుపాకి తూట అంటారు. చంద్రబింబల్లాంటి నీ మొహము, సూర్యుని ఎలుగంత తేజస్సు రెండు నీ మొహం చాటేసినాయంటే నీ బాధ ప్రేమించిన అమ్మాయి కోసమో తాళి కట్టిన పెళ్ళాం కోసమో అయ్యుంటదని నేను అనుకుంటున్నాను. నిజమేనేటి? ఈ పిల్ల అన్ని కరెక్ట్ గా చెప్తుందేంటి? పైగా జ్యోతి పిలిచినట్టు దొర అంటుందేంటి? నాకేటి నువ్వు చెప్పొద్దు కానీ నేనొక సలహా చెప్తా, కాదనకుండా చేసేస్తావేటి? నీ కష్టం కళ్ళల్లో వదిలి పలాయనం చిత్తగిస్తుంది. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. మీ అమ్మకి నువ్వంటే వాళ్ళ మారిన ప్రేమ కదూ? అవును. నేను చెప్పేది బాగా ఆలోచించుతారా. మీ అమ్మకి నీ కష్టం చెప్పు. ఇయ్యాల్సింది 3 రోజులు మీ అమ్మ నదిలి ఏ ఊరు పోవద్దు, నీతో పాటే ఉండాలా. అప్పుడు మీ సమస్యలు గొయ్యి తీసుకొని దాంట్లో తొంగుంటాయి. ఇంక నీ జోలికి రావు.